వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతోని సత్యము. ఎలా ఉన్నారండి? మీరు ఎంత బాగున్నారా? మీతో బాగుంటే మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వ్లాగ్ మొత్తం కూడా మా అమ్మాయి ఓణీల ఫంక్షన్ దేనండి. స్క్రిప్ట్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి. ఏదైనా ఫంక్షన్ అంటే ఇల్లంతా హడావిడిగా ఉంటుంది కదండి, ఒక మాదిరిగా కాదు. ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఆరుగురున్నా, ఎంతమంది ఉన్నా సరే అలాగే ఉంటుందన్నమాట. మా ఇంట్లో హడావిడి కూడా ఉన్నది ఇద్దరమే, అయినా చూడండి ఎలా ఉంటుందో, చూస్తూ ఉండండి. పదండి ముందైతే అమ్మవారికి వెళ్ళి దండం పెట్టేసుకుందాం. వసంత నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా, ఇది 7వ రోజు అనమాట వసంత నవరాత్రుల్లో. ఒకసారి అమ్మకి నమస్కారం చేసేసుకొని ఈయన పూజ చేసుకుంటున్నారు. అదిగోండి అమ్మవారు ఎలా కూర్చున్నారు. పసుపు, కుంకుమ, జాకెట్ ముక్కలు, తాంబూలం అంతా ఇచ్చేసాను అమ్మవారికి. ఇవాళ మనం పేరెంటాళ్ళకి ఇచ్చేవన్నీ కూడా మనం ఏదైనా అమ్మవారి గురించి అనుకున్నామంటే అది జరుగుతుందని అయితే అనుకున్నాం కదా. నేను రకరకాల ఫ్రూట్స్ పెట్టాలని అయితే అనుకున్నా కదా అమ్మకి. అలాగే ఇదిగోండి పుచ్చకాయ, బొప్పాసు ముక్కలు, కర్బూజా, ఈ కాయలన్నీ వచ్చేసాయి అన్నమాట. చక్కగా అమ్మకి నైవేద్యం పెట్టేసుకొని మనమైతే స్వీకరించేద్దాం వాటిని. అమ్మకి పసుపు, కుంకుమ, గంధము, మంగళ ద్రవ్యాలన్నీ ఇచ్చేసేసి ఇంకా మిగతా పనిలోకి అయితే వెళ్దాము. పొద్దున్నే కదండి మా పిల్లగాడికి ఇవాళ ఎగ్జామ్ అనమాట, మానేయడానికి లేదు కాబట్టి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. 1 గంటకు వచ్చాడు. పొద్దున్నే వెళ్ళిపోయి వాడి కోసం అని చెప్పేసి గబగబా ఇడ్లీ అయితే వేశాను. ఈరోజు టిఫిన్ ఏంటంటే ఇడ్లీ ఉప్మా అండి. ఒక కాఫీ అయితే కలిపేసుకుందాం. కాఫీ తాగిన దగ్గర నుంచి ఇంకా మిగతా పని అయితే స్టార్ట్ చేయాలి. రెడీ అయిపోయాడు మా పిల్లగాడు. వాడికి టిఫిన్ పెట్టి పంపిస్తే సరిపోతుంది. ఈ కప్పు బాగుందని అంటున్నాడు అనమాట, కొత్త కప్పు అది. రోజు వాడే కప్పులు అయితే పాడేయండి, అందుకని 2 కప్పులు అయితే తెప్పించా అనమాట. చెరో ఒకటి అని చెప్పేసి. ఇదిగోండి ఇదొకటి అదొకటి. ఇదిగోండి వచ్చేసింది మా అమ్మాయి కూడా. అందుకే చెప్తున్నాను చెరో ఒక కప్పు తీసుకోండి నచ్చింది అని చెప్పేసి. మా అమ్మాయికి ఏంటంటే నిన్నే తలంటి పోసేసానండి. ఇవాళ పొద్దున్నే అంటే నాకు టైం సరిపోదు. వంట, పూజ, ఇంకా డెకరేషన్ చేయడం ఇవన్నీ కూడా సరిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఫంక్షన్ మాత్రం ఫంక్షన్ హాల్లో కాదండి, ఇంట్లోనే అనమాట. నిన్న వ్లాగ్లో చెప్పుకున్నాం కదా మనం, ఎంతోమందిని పిలవట్లేదు, అందుకని చెప్పి ఇంట్లోనే. మా అమ్మాయి చూడండి ఏం చేస్తుందో. మా అమ్మాయిని గమనిస్తూ ఉండండి మీరు. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఒక పెద్ద ఎత్తున ఒక హడావిడిగా జరుగుతుందనమాట. మీకు ప్రతి వ్లాగ్లో కూడా షేర్ చేస్తూనే ఉన్నాను. చూడండి ఈయన హడావిడి ఎలాగో. ఎప్పుడో 9ంటికి అంటారు, ఇప్పుడు 7:30 అయిందనమాట. మనం మరి అన్నీ సర్దుకోకపోతే ఇంకా డెకరేట్ కూడా చేయలేదు. చూడండి అక్కడంతా కుర్చీ వేయాలి, వెనకాల బ్యానర్ కట్టాలి. ఈయనేమో అరిచేస్తూ ఉంటారు. ఆయన ఏంటంటే స్థిమితంగా చేసుకుందాము అంటారు, కానీ నేనైతే ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఫంక్షన్ అయినా, పూజ అయినా, ఏదైనా సరే ముందు రోజే అంతా ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది. నాకు భయం అనమాట, అప్పటికప్పుడు చేయాలంటే అవ్వదేమో అని చెప్పేసి. అందుకని చెప్పేసి మా అమ్మాయి చూసారా ఏం చేసిందో, పాలు తాగమని కప్పులో పోసిస్తే అటు ఇటు చూసింది. అటు ఇటు చూసేసి మేము మా పనిలో ఉన్నాం కదా, షింకులో పోసేసింది. చూడండి అన్నీ రోజు అదే పని చేస్తుంది అనమాట. రాగి జావ కూడా అంతే, ఏదైనా హడావిడిగా ఉన్నాం అనుకోండి అంతే. ఇదిగోండి మా అమ్మాయిని అయితే రెడీ చేస్తాను. ఈరోజు తనకు కూడా ఎగ్జామ్ ఉంది, పంపించాలి. అందుకని చెప్పేసి సింపుల్గా అయితే వేసేసాను. ఇదే ఈ డ్రెస్ పెట్టుకోవాలన్నదండి. నా బ్యాగ్లో ఉన్నాయి, పట్టీలు పెట్టుకో. ఫోన్లో కొత్త బట్టలు వేసుకొని కూర్చుంటుంది ముందు బట్టలు అందుకునేటప్పుడు అని చెప్పేసి. 9:30కి అనమాట ఫంక్షను. అందుకని చెప్పేసి ముందుగా రెడీ చేసి ఉంచేస్తే 10:30కి స్కూల్కి అయితే వెళ్ళింది. బట్టలు అవి మార్చేసుకుని ఎగ్జామ్ రాసేసి మళ్ళీ 1 గంటకు వచ్చేసింది అనమాట. టిఫిన్కి ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయిందండి. చట్నీలో కూడా పోపు పెట్టేశాను. మా అమ్మ నాన్నగారు వాళ్ళు కూడా రెడీ అయిపోయి కూర్చున్నారు. ఇంకా 8 అవ్వబోతుందన్నమాట టైము. పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఒకసారి నమస్కారం అయితే చేయించేసేసుకున్నాము.
మళ్ళీ ఫంక్షన్లో హడావిడి అయిపోతుందని చెప్పేసి ఇలా అయితే నడుస్తోందన్నమాట పని. అటెళ్ళి ఇటెళ్ళి అమ్మవారికి నమస్కారం పెట్టుకోవడమే సరిపోతుంది నాకు. నిజంగా అండి, అమ్మ ఇంట్లో ఉందంటే ఎంత కళకళలాడుతూ ఉంటుందో ఇల్లు. అసలు ఏ మూలున్నా సరే నా మనసంతా అమ్మవారి దగ్గరే ఉంటుందన్నమాట. కూరలు అవి తరిగేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటే, తర్వాత నిన్న మా తమ్ముడు ఫ్రూట్స్ అన్నీ తెచ్చాడు. యాపిల్స్, దానిమ్మ, ఇలా కర్బూజా, పుచ్చకాయలు అన్నీ చాలా రకాలు, బత్తాయిలు అవన్నీ ప్లేట్లో పెట్టేసి అక్కడ హాల్లో ఉండే టీపాయ్ పైన అన్నిటినీ సర్దేసుకుందాము. పువ్వులు, చామంతులు ఇవి కూడా అన్నీ వాటిని పెట్టేసి అక్కడ నిన్న మల్లె మొగ్గలు తెప్పించమని చెప్పానండి ఈయనతో. మా అమ్మాయికి మల్లెపూలు జడవేద్దామని చెప్పేసి తెప్పించారు ఈయన. మొత్తం 1.5 కేజీ అయితే తెప్పించారు. ఇవన్నీ టిఫిన్లు అయితే అవుతూ ఉన్నాయి. మగవాళ్ళ టిఫిన్లు అయిపోయాయి. తర్వాత మేము తినేసేసి ఇంకా కార్యక్రమం అయితే స్టార్ట్ చేసుకోవాలి. టిఫిన్లు అయిన తర్వాత టిఫిన్ చేయకుండా లంగా ఓణి ఇప్పించకూడదంట కదండి, అందుకని అన్నమాట. ఇదిగోండి వచ్చేసారనమాట అందరు చుట్టాలు. ఇంకా పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం దగ్గర నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రాం అనేది. మా అత్తగారు మామగారు వాళ్ళకి, మా పిన్నత్తగారు మామగారు, మా తోడుకోళ్ళు బావగారు అయితే ఉన్నారు పొద్దున పూట ఫంక్షన్లో. సాయంత్రం 4 దగ్గర నుంచి పేరెంటం ఫంక్షన్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఇది మార్నింగ్ 9:20 అయితే అయింది టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా. చాలా సరదాగా నవ్వుతూగా అయిపోయిందనమాట ఫంక్షను అంతా. అమ్మదయ్య నిజంగా నాకు భయం వేసింది చేయగలమో లేదో అని చెప్పేసి. ముందుగా అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసేసుకున్నాం అనమాట. ఇద్దరం వెళ్ళి మంచిగా జరగాలి, చిన్నదైనా పెద్దదైనా ఫంక్షనే కదండి. తర్వాత మా అమ్మాయిని కూర్చోబెట్టేసి అక్కడ ఓణీలు అయితే ఇచ్చేశారు. మేనమామ ఇవ్వడం మాకు అలవాటు అండి, అందుకని చెప్పేసి నాకైతే అమ్మమ్మ తాతగారు ఇచ్చారు. మా వాళ్ళకి మేనమామ ఇస్తాడంట, అందుకని చెప్పి మా తమ్ముడు కూడా వచ్చాడనమాట సెలవు పెట్టుకొని. ఇంకా ఈ పిల్లల హడావిడి ఒక మాదిరిగా లేదు, ఒకటే హడావిడి. ఫోటోలు దిగిన, అటు తిరగన ఇటు తిరిగి ఫోటోలు దిగిన, స్నాప్చాట్లో పెట్టుకునే దానికన్నమాట. స్నాప్చాట్ ఒకటి వస్తుంది కదండి ఇప్పుడు, ఆ ఫొటోస్ కోసం. అంటే 9 దగ్గర నుంచి 9:10 లోపు అంతా మంచేనంట. అందుకని ఆ టైం అప్పుడు ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పారు, అందుకని చెప్పేసి. ఈ లంగా వచ్చేసి 2230 రూపాయలు అయితే అయ్యిందండి. బ్లౌజు ఓణి కొద్దిగా ఫుల్ వర్క్ అనమాట. మా అమ్మ నన్నే తీసుకోమని ఇచ్చింది, మీకు క్రిందట వ్లాగ్లో అయితే షేర్ చేశాను కదా. ఇంకా నేను వాయిస్ అయితే ఏమనంటే చూస్తూ ఉండండి, నేను వాయిస్ ఇస్తూ ఉంటే మీకు అక్కడ ఉన్న ఆ మాటలన్నీ వినబడవన్నమాట. లాస్ట్లో మళ్ళీ నేను వాయిస్ ఇస్తాను. ట్యూబ్లైట్ కాదు, ట్యూబ్లైట్ మార్చాలండి ముందు. అసలు అది అసలు వెళ్తురే అట్లా. ఒకసారి ఇప్పుడే ఇచ్చానా సాయంత్రం సరే నేను చూస్తాను. డార్క్ అయిపోతుంది ఫేస్. చూడండి
ఓకే చూడరా ఇలాగా ఓణీలు ఇచ్చిన తర్వాత హారతి ఇవ్వడం మర్చిపోయామండి. వెంటనే వీళ్ళు ముగ్గురు స్కూల్కి వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట. ఇంకా అందుకని చెప్పి సాయంత్రం ఇచ్చాము. ఇంకా సరదాగా అందరూ ఉంటారు కదా అని చెప్పేసి. ఇదిగోండి ఇవి స్వీట్లు అనమాట, పంచిపెట్టేవి. చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి ఇచ్చేసామండి. బూందీ, ఆ లడ్డు, మోతీచూర్ లడ్డు. ఇంకా వంటలోకి అయితే వచ్చేస్తున్నాను. పిల్లలు వెళ్ళిపోయారు స్కూల్కి, వాళ్ళు ఎగ్జామ్ రాసి వస్తారు. ఇంకా వంట పులుసు, పప్పు, కూర, పచ్చడి ఆల్రెడీ పెట్టేశాను, మామిడికాయ పచ్చడి. అమ్మవారికి పరవాన్నం ఇవన్నీ చేయాలి. సరే నవరాత్రులు కదా, అమ్మకి రోజు నేనే పెడుతున్నా కదా అని వంటలో కూడా నేనే మ్యాక్సిమం. పులుసు అదిగొండి రెడీ అయిపోయింది. క్యాబేజీ కూర, అరటికాయ కూర, ఇదిగోండి క్యాబేజీ, పులిహార, పరవాన్నం, పులుసు, మామిడికాయ పప్పు, అరటికాయ కూర, అల్లం పచ్చిమిరపకాయ వేసి, ఇంకా పచ్చడి, పెరుగు మామూలే కదండి అవన్నీ. ఇంకా ముందుగా ఒకసారి అమ్మకి నైవేద్యం పెట్టేసుకుని హారతి ఇచ్చేస్తే ఇంకా భోజనాలు అయితే చేసేయచ్చు. ఇప్పటికే 1:10 అయితే అయ్యింది, పిల్లలు వచ్చేసారు. సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం, నీరాజనం తల్లి నీరాజనం. అమ్మకి ముందుగానే జాకెట్ ముక్క, శనగలు ఒకటి నానబెట్టానండి, చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి భోజనాలు అయితే అవుతూ ఉన్నాయి. ముందు ఒక ట్రిప్ భోజనం అయిపోతే ఇంకా రెండోసారి మేము కూర్చున్నాం, మేము నలుగురం సరిపోయామన్నమాట. తర్వాత భోజనం చేసిన దగ్గర నుంచి ఇంకా నేను మల్లె మొగ్గల పూల జడ కొట్టడం స్టార్ట్ చేశాను మా అమ్మాయికి. ముత్తైదులకి ఏంటంటే శనగలు కూడా నానబెట్టామండి. శనగలు, అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, సోమ్ ప్యాకెట్టు, ఒక్కలు, తమలపాకులు ఇలా అయితే ఇచ్చామన్నమాట. ఒక కవర్లో వేసేసి లడ్డు, బూందీ కలిపేసి. ఎప్పటి నుంచో నాకు ఇష్టమండి ఇలా మల్లె మొగ్గలతో పూల జడ వేసుకోవడం అంటే. చక్కగా ఒక్కొక్కసారి మనకి కుదరకపోతే మన పిల్లల దగ్గర మనం ముచ్చట్లు తీర్చుకుంటాం కదండి పిల్లల మీద. అందుకని చెప్పేసి మల్లెపూల జడ అయితే వేసేసాను అనమాట. అయినా బాలా త్రిపుర సుందరని నేను మనసులో అనుకుంటూ ఉంటాను మా అమ్మాయిని. కాబట్టి అందుకని బాలా త్రిపుర సుందరికి కుట్టినట్లుగా భావించుకొని చక్కగా పూల జడ అయితే, మల్లెపూల జడ అయితే కుట్టేసా అనమాట. నిజంగా అమ్మని తలుచుకుంటే ఏదైనా చాలా బాగా జరుగుతుందండి. మరి బాలా త్రిపుర సుందరికి కుడుతున్నట్లుగా భావించా కదా, కాబట్టి చూడండి ఎంత బాగా వచ్చిందో మల్లెపూల జడ, ఎంత అందంగా ఉందో. ఇదిగోండి చాలా బాగా వచ్చిందనమాట. ఈ లంగా జాకెట్ మీద, ఈ లంగా ఓణి మీద ఇలా వేయించాం కదండి. మా అమ్మ వాళ్ళు ఇచ్చిన లంగా జాకెట్ మీద సాయంత్రం ఇలా తీయలేదనమాట. మర్చిపోయాం, అసలు నేను గుర్తే లేదు. నాకు హడావిడి అయిపోయింది పాపం. ఎక్కువగా ఫొటోస్ కూడా ఆ డ్రెస్ మీద లేవు. ఈ డ్రెస్ మీద అంటే ఇంకా ఎవరు రాలేదు పేరెంట్ వాళ్ళు, కాబట్టి నేనే తీసాను వీటిని. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇవన్నీ పెట్టేసుకొని చక్కగా రాళ్ళ నెక్లెస్లు, వడ్డాణము ఇవన్నీ ఈ డ్రెస్ మీద తీయడం మర్చిపోయాను నేను అసలు.
వర్షిని వెళ్ళి అక్కడి నుంచి. ఇది సాయంత్రం పూటండి 4:30కి అయితే కూర్చోబెట్టాము. ఇంకా పేరెంటం పిలిచాము సరదాగా. ఓణీలు ఇవ్వడం అనేది పొద్దున అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆశీర్వాదమే అన్నమాట. హారతి ఇచ్చేసి అందరూ ఉన్నారు కదా, ముత్తైదులు అందరూ ఉన్నారు, హారతి ఇప్పించేసి చక్కగా అందరితో అక్షింతలు అయితే వేయించేసేసుకుంది. పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చిన్నగా అయినా చాలా గ్రాండ్గా జరిగింది ఫంక్షను. రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి అఖిలాండేశ్వరి నిత్య కళ్యాణి అఖిలాండేశ్వరి నిత్య కళ్యాణి శ్రీ జగద్భగవతి శరణు వేడితి నమ్మ రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి కంచి కామాక్షి మధుర మీనాక్షి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కోమలి రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి శుక్రవారపు పూజ నవరాత్రులలోన శుక్రవారపు పూజ నవరాత్రులలోన కొలువైయుండగా అడిగిన వారికి అభయములిచ్చే తల్లి అడిగిన వారికి అభయములిచ్చే తల్లి శ్రీ జగద్భగవతి శరణు వేడితి నమ్మ రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి రక్షించు జగదీశ్వరి. ఇక్కడ ఇంకా నయం అసలు మేడం రేకులు ఎంత వేడో చేయడం అందరూ కాలిపోవడమే. రేపు ఎలా ఉంటామో నిర్ణయిస్తుంది ఎల్లుంటామండి. వాళ్ళ ఫోన్ ఫ్యాన్లు పెడతారు కదా, పెడతారండి. మళ్ళీ తాకట్టు పని వేస్తారు దీనికి వాడు నన్ను వదిలేసాను. ఫైల్ కొద్దిగా నువ్వు పాడబడు ఎవరన్నా వస్తే కుంకమని ఇక్కడ దగ్గర పెట్టేసి నేను కూడా వైమన్నాను. అంటే ఇప్పుడు ఎక్కువ పాడొచ్చారు కానీ పాట
కాదు ఇక్కడే ఇదేదో ఉంది కదా మిషన్లు బాగు చేస్తారు ఆపోజిట్ లో. అమ్మో ఇవ్వడం మాత్రం చాలా లేట్కి ఇచ్చింది కానీ ఏడిపించుకుంది నన్ను కూర్చోబెట్టుకుని లైనింగ్ తెచ్చుకుందాడు. అయితే కెమెరా రష్మి తిరిగిపోతాను పర్లా ఇంకా ఇచ్చేయి. అవునవును వాళ్ళు ఉన్నారు ఈ ప్రోగ్రామ్ అంతా అయ్యాక నిదానంగా నా రోజుకి వస్తాయి. జాగ్రత్త కెమెరా వస్తుంది. చూడు
అడ్డంగా దిగిరా, నిలువుగా దిగాలి. మరి యూట్యూబ్కే అడ్డం. అమ్మ పక్కన నుంచారా నుంచో మీకు అంతే మదంటే కూర్చోండి నాన్న, త్వరగా దిగి వస్తే మంచినీళ్ళు. మేము ఇద్దరం వేసాము. ఒక ట్రే తీసుకురండి. వస్తున్నారు నాకైనా పనులు వంటలు ఐటమ్స్ ఏమి కావాలి. అయ్యా ఫోన్ ఇవ్వరా, ఫోన్ వస్తుంది. ఏంటండి? గోపి వచ్చేయండి, గోపి వచ్చేయండి, మీ దగ్గరికి వచ్చేయండి. ఆపరేషన్ చేస్తానండి. అదే లెమన్ జ్యూస్ కలుపుదాం అనుకున్నాం. గోపి వచ్చేసేయండి. పొద్దున్నే 7 వేసవకాలం పెట్టేస్తా, శీతాకాలం ఇలాంటి కష్టం కాబట్టి
ఇంకా ఏమన్నా నాన్న ఇగో ఇక్కడ ఆంటీకి ఇచ్చావా ఫోటోలు ఉన్నాయి. వెంకటేశ్వర గట్టి ఇండియన్ ఉండదు అంటారు అలా రాత్రి ఇంకా సాయంత్రం 7:30 8 కల్లా అందరూ వెళ్ళిపోయారండి. తర్వాత మాధవంటి వాళ్ళు పైన ఉన్న అంకుల్ ఆంటీ వచ్చారు. అప్పటికి మా అమ్మాయి డ్రెస్ అయితే మార్చేసుకుంది. ఇదిగోండి మేమేం గిఫ్ట్ ఇచ్చామా అనుకుంటున్నారు కదా, ఇదిగోండి చూడండి బూందీ లడ్డు ఇలా ఒక ప్యాకెట్లో కట్టేసి అరటిపళ్ళు తమలపాకులు ఇదిగోండి పసుపు కుంకుమ 2 గాజులు కూడా పెట్టాలండి, శనగలు జాకెట్ ముక్క ఇవైతే ఇచ్చామన్నమాట. వచ్చిన ముత్తైదువులందరికీ కూడా ఇలా పేరంటం అయితే జరిగిందండి. ఓకేనండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో మాత్రం శ్రీరామనవమి ఏ విధంగా జరుపుకున్నాం అన్నది కెమ్లైట్స్లో మా వారి ఫ్యాక్టరీలో ఏ విధంగా జరిగినది వ్లాగ్ షేర్ చేయబోతాను. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. ఈ వ్లాగ్ కన్నా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను.